మోడిపోయిన నారాయణమ్మ నాకు వారం 10 రోజుల నుంచి ఆర్డర్ వచ్చింది. కానీ మాకు ఎవరు వచ్చి బియ్యము ఈ పాస్ మిషన్ ఎవరు ఇప్పించిన వాళ్ళు కాదు. అందరికీ కాల్ చేసాము, అందరితో మాట్లాడాము, ఎవరు ఒకరు కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారు మేము 4 సార్లు ఏజెంట్గా మా ఆయన 4 సార్లు ఏజెంట్గా ఉన్నందు వల్ల ఏదో పేదోళ్ళే బతుకుతారులేని మాకు అది అర్జీ ఇచ్చారు, రాసిచ్చారు, ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళు తీసుకున్నారు. మళ్ళీ మాకు ఆర్డర్ మా పేరు మీద ఆర్డర్ కూడా వచ్చింది. కానీ మాకు ఇక్కడ ఎవరు ఎంఆర్ఓ కాల్ చేసినా కానీ అతనైతే ఒకరో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అంతకుముందు ఉన్న డీలరు ఇప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈఆర్ఓ గారు వచ్చారు, ఈఆర్ఓ గారిని కూడా లెక్కేసుకోవట్లేదు. ఎందువల్ల లెక్కేసుకోవట్లేదు అతను మాకైతే తెలీదు. అతనైతే సస్పెండ్ అయిపోయాడు. అతను సస్పెండ్ అయిపోయి కూడా మళ్ళీ తాత్కాలికంగా అతనికే ఇచ్చారు డీలర్ షాపు. అసలు అది ఆ ఇంట్లో సస్పెండ్ అవడం ఏంది, మళ్ళీ ఆ ఇంట్లోనే తాత్కాలికంగా ఇవ్వడం ఏందో నాకైతే తెలీదు. ఇక్కడంతా దొంగ రాజకీయం జరుగుతూ ఉంది. ఇక్కడ అంటే తెలుగుదేశం అని ముసుకేసుకొని అందరూ వచ్చి మేము తెలుగుదేశం అని ముసుకేసుకొని వచ్చి ఇక్కడ నిలబడి అంత మోసం చేస్తున్నారు. ఫస్ట్ నుంచి నేను పుట్టుకతో తెలుగుదేశం, చచ్చిపోయే వరకు తెలుగుదేశం. మా ఆయన 4 సంవత్సరాల నుంచి 4 సార్లు ఏజెంట్గా నిలబడిండు. కానీ ఈ రోజు మా ఆయనకి ఊళ్ళో విలువ లేకుండా చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు వచ్చి కనీసం మండల ఆఫీసులోకి వచ్చి మాట్లాడేదానికి కూడా లేకుండా చేసిండ్రు. వీళ్ళు మేము తెలుగుదేశం అని ముసుకేసుకో ఉన్నారే కానీ వీళ్ళ బ్లడ్ ఏమో తెలుగుదేశం కాదు. కాకపోతే ఇంకో వైసీపీ ఏజెంట్, వైసీపీ బ్లడ్డే. కానీ ఇంకో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మేము వైసీపీ అంటారే కానీ తెలుగుదేశం అయితే కాదు. ఇప్పుడు వాళ్ళ పనులు అవడం కోసం తెలుగుదేశం అని ముసుకేసుకో ఉన్నారే కానీ తెలుగుదేశం అయితే కాదు. మేము పుట్టుకతో తెలుగుదేశం, చచ్చిపోయే వరకు తెలుగుదేశం. అయినా మాకైతే ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఆఫీసులు పోయి చెప్పినా కూడా వాళ్ళ పక్కే వాళ్ళే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళతో అంటున్నారు కానీ మాదైతే ఎవరు వినట్లేదు. మాకైతే న్యాయం చేయట్లేదు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.